హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఎస్కే ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. జై శ్రీరామ్ ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, ఇప్పుడే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ముఖద్వారం పాంబండ. గ్రామం వచ్చేసి బండివెల్కచెర్ల, కుల్కచెర్ల మండలం, వికారాబాద్ జిల్లా. ఈ ముఖద్వారం వచ్చేసి కుల్కచెర్ల మండలం నుంచి ఉంటుంది. ఈ దేవాలయానికి వెళ్ళే దారి సింగిల్ డాంబర్ రోడ్ ఉంటుంది. ఈ కుల్కచెర్ల మండలం నుంచి దేవాలయానికి వెళ్ళడానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 107 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జడ్చర్ల నుంచి 59 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గుట్టపైకెళ్ళడానికి ఎంట్రన్స్‌లో ఇంకొక దేవాలయ ముఖద్వారం ఉంది. దేవాలయానికెళ్ళడానికి కుల్కచర్ల మండలం నుంచి దేవాలయ ముఖద్వారం దగ్గర ఆటోలు అవైలబుల్‌గా ఉంటాయి గుడికెళ్ళడానికి. మనం గుడికెళ్ళే దారిలో ఎడమవైపు స్వామివారి పాదాలు, అలాగే గుర్రం గోకు దారి 2 కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తున్న దేవాలయమే పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం. గుట్ట కింద నుంచి గుడి వరకు మనకు సిమెంట్ రోడ్డు ఉంటుంది. గుట్ట మొత్తం బండతో ఉంటుంది. ఈ బండ పామాకారంలో ఉండడం వలన పాంబండ అని పేరొచ్చింది ఫ్రెండ్స్. ఈ గుడి దగ్గరికి రావడానికి మరో దారి మెట్ల ద్వారా రావచ్చు. మన ముందు ఒక గుట్ట కనిపిస్తుంది కదా! అది ఇప్పుడు మనం ఉన్న గుట్ట 2 పూర్వం కలిసి ఉండేదని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఒక దైవపాము గుట్ట మధ్య నుంచి పోవడం వల్ల 2గా ఏర్పడ్డాయని శాసనాలు చెప్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్దాము, శివాలయం దగ్గరికి. ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న దేవాలయం శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించి పూజలు నిర్వహించిన దేవాలయం. అందువలన శ్రీరామలింగేశ్వర దేవాలయంగా పిలువబడుతుంది. ఆలయం ముందు కనిపిస్తుంది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ధ్వజస్తంభం పైన నాగేంద్రుడు, గణపతి, డమరుకంతో త్రిశూలం, నంది బొమ్మలున్నాయి. ఇది కార్తీక మాసం కావడం వలన ధ్వజస్తంభానికి మరియు ధ్వజస్తంభం చుట్టూ బంతిపూల అలంకారంలో చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ధ్వజస్తంభం. మనకు గుడి లోపల ఇలా ఉంటుంది చూస్తున్నారుగా. మన ముందు వ్రతం చేస్తున్నారు భక్తులు. మనకు గుడి లోపల, గుడి బయట, గుడికి ఆవరణలో అంతటా బంతిపూల అలంకారంలో చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే గుడి పెద్ద కడప. అలాగే మనకు నందీశ్వరుడు, నంది ముందు శ్రీ రామలింగేశ్వరుడు కనిపిస్తాడు. ఎడమ వైపుకు మనకు రాముల వారి విగ్రహాలు కనిపిస్తాయి. నిత్యమంగళాని భవంతు
జై బలో రామలింగేశ్వర భగవానికి జై నారాయణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద రామబండ రామస్వామి గోవింద గోవింద రామలింగేశ్వర స్వామి దేవమహానుభయామి ఓం రాజాధిరాజాయ స్వామినే నమః. దీపాల కాంతుల నడుమ పూలు పూలమాలల అభిషేకంతో గర్భగుడిలో చాలా అందంగా కనిపిస్తున్నాడు శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామలింగేశ్వరుడు. చూడండి ఫ్రెండ్స్, దేవాలయానికి వెనుక భాగాన బ్రహ్మరాంబిక అమ్మవారి దేవాలయం ఉంటుంది. గడపకు బంతిపూల తోరణాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. ద్వారపాలకుడుగా విఘ్నేశ్వరుడు ఉంటాడు. గర్భగుడిలో అమ్మవారు సర్వ అలంకారాలతో మనకు దర్శనమిస్తున్నారు. పాంబండపై ఉన్న గుండంలో నీటికి చాలా విశిష్టత ఉందని భక్తులు విశ్వసిస్తున్నారు ఫ్రెండ్స్. అంత పెద్ద బండ మధ్యలో వేసిన ఈ కోనేరులో ఎల్లప్పుడూ నీరుంటుంది. శ్రీరాముడు లింగాన్ని స్థాపించిన సమయంలో పూజ చేయడానికి పుణ్యజలాల కోసం శ్రీరాముడు బాణాన్ని సంధించి బండ మధ్యలో కోనేరును సృష్టించాడని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. ఆ నీటితోనే అభిషేకం చేశాడని భక్తులు పేర్కొంటారు. అందుకే ఈ గుండం ఎప్పుడు ఎండిపోదని ఇక్కడ భక్తుల నమ్మకం. అన్ని కాలాల్లో స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఈ గుండంలో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, పొలాలలో పశువులపై ఇళ్లపై ఈ నీటిని చల్లితే ఎలాంటి అరిష్టాలైనా తొలగిపోతాయని ప్రజల నమ్మకం. ఇక్కడికి వచ్చిన భక్తులు గుండంలో నీటిని తమతో తీసుకుపోయి పొలాలలో చల్లుతారు. ఆలయ విశేషాలు వచ్చేసి, పాంబండ దేవాలయానికి ఘనమైన చరిత్ర ఉంది ఫ్రెండ్స్. సుమారు కిలోమీటర్ల విస్తీర్ణంలో వెలిసిన ఏకశిల పాము ఆకారంలో వెలుతిరిగి ఉంటుంది. ఈ పాంబండనే క్రమంగా పాంబండగా పిలువబడుతుంది. ఈ ఆలయానికి సంబంధించి స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది ఫ్రెండ్స్. త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత బ్రహ్మ హత్య పాపం నుంచి విముక్తి కోసం కోటిలింగాలను స్థాపించాలని శ్రీరాముడికి మార్సు సూచిస్తారు. అందులో భాగంగానే పాంబండ పైన శ్రీరాముడు స్వయంగా లింగాన్ని స్థాపించి పూజించాడని ఇక్కడ భక్తులు అంటున్నారు. అందుకే ఇక్కడ శివుడిని రామలింగేశ్వరుడు అని పిలుస్తారు. ఆలయం పక్కనే రామలక్ష్మణుల దేవాలయం ఉంది. మొదట్లో పాంబండ ఒక పెద్ద ఏకశిల, కానీ కాలక్రమంలో అది రెండుగా చీలిపోయింది. ఒక పెద్ద పాము బండ మధ్యలో నుంచి వెళ్ళడంతో అది చీలిపోయిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజలు. ఈ బండ వెనుక భాగంలో పుట్టలింగం ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయం పక్కనే బ్రహ్మరాంబ దేవి ఆలయం ఉంటుంది. దానికి ముందు భాగంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అలాగే కోనేరు పక్కనే నంది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆలయానికి ఎదురుగా కనిపిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, గుడి ఇంత చక్కగా చూపించాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. ఓం నమః శివాయ.